ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో ఫేజ్ సెకండ్ ఫేజ్ నామినేషన్స్ కి కొనసాగుతున్నాయి. పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. పోటీదారులు ఉత్సాహంగా సర్పంచ్ స్థానాలకు నామినేషన్స్ వేస్తున్నారు. మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 268 నామినేషన్లు, వార్డు స్థానాలకు 267 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ల అభ్యంతరాలకు ఇవాళ అవకాశం ఉండగా రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఉంది. అటు అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు తరలి వస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో రోజు సెకండ్ ఫేజ్ కు నామినేషన్స్ కొనసాగుతున్నాయి. పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి కనిపిస్తోంది. పోటీదారులు ఉత్సాహంగా సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు వేస్తున్నారు. మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 268 నామినేషన్లు, వార్డు స్థానాలకు 267 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ల అభ్యంతరాలకు ఇవాళ అవకాశం ఉండగా రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఉంది. అటు అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు తరలి వస్తున్నారు. రైట్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో సెకండ్ ఫేజ్ నామినేషన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమోహన్, సెకండ్ ఫేజ్ పంచాయతీ నామినేషన్స్ ఎలా జరుగుతున్నాయి? అభ్యర్థులు ఎంతవరకు వస్తున్నారు? చంద్రిక, మరికొద్దిసేపట్లోనే ఈ రెండో ఫేజ్కు సంబంధించినటువంటి సర్పంచులకు, వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి నామినేషన్ల పర్వం మొదలవుతుంది. రెండో విడతకు సంబంధించినటువంటి దాంట్లో కూడా రెండో రోజు అభ్యర్థులు అయితే భారీ సంఖ్యలో నామినేషన్లు వేయడానికి వస్తున్నారు. అయితే నామినేషన్లు వేసే సమయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టరేట్లలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు, సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా అభ్యర్థులకు సంబంధించినటువంటిది నామినేషన్ వేసే ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబంధించి కూడా చూస్తే రెండో విడతకు సంబంధించి 463 గ్రామ పంచాయతీలలో సెకండ్ ఫేజ్కు సంబంధించిన నామినేషన్లు జరుగుతున్నాయి. దీనికి అదేవిధంగా ప్రస్తుతం అయితే చూడొచ్చు, మొదటి విడతలో 555 పంచాయతీలకు జరిపితే రెండో విడతకు సంబంధించి కూడా ప్రస్తుతం నామినేషన్లకు సంబంధించినటువంటి ఇది కొనసాగుతున్నాయి. అయితే మొదటి విడతకు సంబంధించినటువంటి నామినేషన్లు కనుక చూస్తే ఈరోజు నిన్న స్క్రూటినీ జరిగింది. ఇవాళ ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఆ అభ్యంతరాలకు సంబంధించినటువంటి దాని మీద ఇవాళ వాళ్ళ అపీలను స్వీకరిస్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా అపీల్ ఉంటే వాటిని కూడా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి కూడా మనం చూస్తే ఇవాళ నిన్న సెకండ్ ఫేజ్కు సంబంధించి నిన్న 268 సర్పంచ్ పోస్ట్ పదవులకు సంబంధించిన నామినేషన్లు వేశారు. అదేవిధంగా 267 ఏమో ఈ వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి నామినేషన్లు వేశారు. మొత్తంగా వరంగల్కి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ వరంగల్ జిల్లాకు సంబంధించి చూస్తే 117 జీపీలకు సంబంధించి 32 సర్పంచ్ పోస్టులకు నామినేషన్లు వేశారు. అదేవిధంగా వార్డులకు సంబంధించి 24 నామినేషన్లు పడ్డాయి. హన్మకొండ జిల్లాకు సంబంధించి 75 జీపీలకు సంబంధించి 51 సర్పంచులు, అదేవిధంగా 44 వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి నామినేషన్లు వేశారు. ములుగు జిల్లాలో 52 గ్రామ పంచాయతీలకు సర్పంచుల పదవికి సంబంధించి 18 నామినేషన్లు సర్పంచ్కి సంబంధించి వచ్చాయి. అదేవిధంగా 462 వార్డులకు సంబంధించి 37 నామినేషన్లు వచ్చాయి. జనగామ జిల్లాలో కూడా 79 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి నామినేషన్లు స్వీకరణ మొదటి రోజు పూర్తయింది. దానికి సంబంధించి 57 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు వేశారు సర్పంచ్ పదవి కోసం. అదేవిధంగా వార్డులకు సంబంధించి వార్డు మెంబర్లుగా 68 మంది నామినేషన్లు వేశారు. మహబూబాద్ జిల్లాలో కూడా 158 గ్రామ పంచాయతీలకు సంబంధించి 68 మంది సర్పంచ్ పదవికి, అదేవిధంగా వార్డులకు సంబంధించి 66 మంది తమ నామినేషన్లు వేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 85 గ్రామ పంచాయతీలకు సంబంధించి 42 మంది సర్పంచ్ పదవులకు, అదేవిధంగా 694 వార్డు మెంబర్లకు సంబంధించి 28 మంది వార్డు మెంబర్కు సంబంధించినటువంటి దానికి నామినేషన్లు వేశారు. అయితే ఎలక్షన్కు సంబంధించినటువంటి నియమావళి ఖచ్చితంగా అమలు అయ్యే విధంగా కూడా చూస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు నోడల్ అధికారులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా స్పెషల్ టీమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అయితే ఎలక్షన్ సంబంధించి ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా సెకండ్ ఫేజ్కు సంబంధించినటువంటి నామినేషన్లు కానీ ఇవన్నీ కూడా మేడం ఎట్లా జరుగుతున్నాయి? ఫస్ట్ ఫేజ్ నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిందండి. స్క్రూటినీ కూడా నిన్న పూర్తయి వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. సెకండ్ ఫేజ్ 4 మండలాలు, ఫస్ట్ ఫేజ్ 3 మండలాలు కంప్లీట్ అయింది. సెకండ్ ఫేజ్ ఇప్పుడు 4 మండలాల్లో నామినేషన్ ప్రక్రియ జరుగుతున్నది. రేపటితో నామినేషన్ పూర్తి అవుతుంది. అట్లాగే థర్డ్ ఫేజ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇప్పటి వరకు ఎటువంటి అవాంతరాలు లేకుండా నామినేషన్ ప్రక్రియ సజావుగా పూర్తయిందండి. సో నామినేషన్ల సందర్భంగా కూడా ఫస్ట్ ఫేజ్ పూర్తయింది, సెకండ్ ఫేజ్ ఇవాళ సెకండ్ డే కూడా జరుగుతుంది. ఏమన్నా ఇబ్బందులు ఏర్పడడం కానీ లేదా రెక్టిఫై చేయడానికి కానీ ఎట్లాంటి ఏమైనా ఇష్యూస్ వచ్చాయా? ఎటువంటి ఇష్యూస్ రాలేదండి, అన్నీ కూడా సజావుగా జరుగుతున్నాయి.
సో మొదటి ఫేజ్కి సంబంధించి ఇవాళ వాళ్ళ అభ్యర్థించడం కావచ్చు, లేదా వాళ్ళకు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అప్పీల్ చేసుకుంటే వాళ్ళకు పరిష్కారం చేయడం కావచ్చు, అవంతా కూడా దానికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది? సో కన్సర్న్డ్ ఆర్డీఓస్ అప్పిలేట్ అథారిటీగా నియమించబడ్డారండి. క్యాండిడేట్స్ ఎవరైనా రిజెక్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే. రిజెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా వాళ్ళు ఆర్డీఓ కన్సర్న్డ్ ఆర్డీఓ ముందు అప్పీల్ చేసుకోవచ్చు. ఆర్డీఓ గారు ఈరోజు పరిశీలన చేసి ఇవాళ నిర్ణయం తెలియజేస్తారు. తర్వాత రేపు ఫైనల్గా కంటెస్టింగ్ క్యాండిడేట్ లిస్ట్ అనేది పబ్లిష్ చేయబడుతుంది. సో వాళ్ళు విత్డ్రాల్ చేసుకోవడానికి సంబంధించి ఎప్పటి వరకు సమయం ఉంటుంది? ఆ విత్డ్రా చేసుకునే సమయంలో కూడా ఎలాంటి రూల్స్ ఉంటాయి? రేపు విత్డ్రావల్కి ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి రేపు విత్డ్రావల్కి సమయం ఇచ్చారండి. థర్డ్ రోజు వాళ్ళు విత్డ్రావల్ రేపు సాయంత్రం 5 గంటల లోపల వాళ్ళు విత్డ్రావల్ చేసుకోవచ్చు. క్యాండిడేట్ కానీ వాళ్ళ ప్రపోజర్ కానీ వచ్చి విత్డ్రావల్ ఫాము స్వయంగా రిటర్నింగ్ ఆఫీసర్కు సమర్పించాల్సి ఉంటుంది. సో ఫైనల్ లిస్ట్ ప్రకటించిన తర్వాతనే ఈ సింబల్స్ ప్రకటించడం కావచ్చు, వాళ్ళకు ఎట్లా ఉంటుంది ఇదంతా ప్రొసీజర్? రేపు సాయంత్రం విత్డ్రావల్ ప్రొసీజర్ పూర్తయిన తర్వాత ఆ క్యాండిడేట్ సమక్షంలోనే వారికి సింబల్స్ ఏవి కేటాయించారో తెలియజేయడం అవుతుంది. ఆ సింబల్స్తో సహా కంటెస్టింగ్ క్యాండిడేట్ లిస్ట్ అనేది రేపు సాయంత్రం పబ్లిష్ చేయడం అనేది జరుగుతుందండి. సో ప్రస్తుతం అయితే అభ్యర్థులకు సంబంధించి సెకండ్ ఫేజ్ ఒకవైపు నామినేషన్లు పడుతున్నాయి, మరోవైపు మొదటి ఫేజ్కు సంబంధించి ఎవరైతే స్క్రూటినీలో రిజెక్ట్ అయ్యారో వాళ్ళకు మాత్రమే అప్పీల్ చేసుకునే అవకాశం ఇవాళ ఉంటుంది. రేపు విత్డ్రాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే విత్డ్రా చేసుకున్న తర్వాత ఫైనల్ లిస్టును ఖరారు చేస్తారో ఆ తర్వాత అభ్యర్థులు ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సమక్షంలోనే వాళ్ళకు ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి వాళ్ళకు సింబల్ కేటాయిస్తారు. ఆ తర్వాత వాళ్ళు ప్రచారాలంతా కూడా చేసుకుంటారు. అయితే ప్రస్తుతం అయితే గ్రామీణ ప్రాంతాలలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి ఫేజ్కు సంబంధించి రేపు నామినేషన్ల విత్డ్రాకు వరకు కూడా అవకాశం ఉంది. చాలా గ్రామ పంచాయతీల్లో వాళ్ళు ఏకగ్రీవం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో గ్రామంలో ఒక్క తాటిపైకి రావడం కావచ్చు, కొన్ని గ్రామాలు ఇప్పటికే సింగిల్ నామినేషన్స్ తోటి కూడా ఉన్నాయి. మరికొన్ని గ్రామాలలో కూడా విత్డ్రా చేసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఆ విధమైనటువంటి ఒత్తిళ్లు కూడా కొన్ని చోట్ల జరుగుతున్నాయి అనేది సమాచారం వస్తుంది. నిన్న మొన్నటి వరకు కూడా చూస్తే ఆ విధమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. రేపు ఎంతమంది విత్డ్రా చేసుకుంటారు, ఎన్ని గ్రామాలు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉందనేది రేపు తెలిసే అవకాశం ఉంటుంది. చాలా గ్రామాలలో ఈసారి ఏకగ్రీవానికి మొగ్గు చూపుతున్నట్టుగా స్పష్టమవుతుంది. అయితే గ్రామ అభివృద్ధికి సంబంధించినటువంటి కావచ్చు, కొంతమంది మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. తాము సర్పంచ్గా గెలిస్తే, సర్పంచ్గా ఏకగ్రీవం చేస్తే ఇలా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం, ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ చేస్తాం, తమ సొంత నిధులు కావచ్చు లేదా గ్రామ అభివృద్ధి కోసం ఏ విధంగా ముందుకు వెళ్తాం అనేది మేనిఫెస్టోను కూడా విడుదల చేయడం ఈసారి ఎన్నికలలో చాలా ప్రత్యేకంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే సెకండ్ ఫేజ్కు సంబంధించి రెండో రోజు ఇవాళ నామినేషన్లు ఉంటుంది. ఈరోజు అత్యధిక నామినేషన్లు వచ్చే అవకాశం ఉంది అనేది అంచనా వేస్తున్నారు. నిన్న చాలా తక్కువ నామినేషన్లు సెకండ్ ఫేజ్కి వచ్చాయి, కానీ ఇవాళ రేపు 2 రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి సెకండ్ ఫేజ్కు సంబంధించినటువంటి నామినేషన్లంతా కూడా ఇవాళ రేపు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు మొదటి ఫేజ్కు సంబంధించి కూడా వాటి అభ్యంతరాలు స్వీకరించడం కావచ్చు, రేపు విత్డ్రాల సమయం ఉండడంతో ఇదే రకమైనటువంటి చర్చ అయితే గ్రామాలలో జరుగుతుంది.